2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా. ఈ రోజు మన మోడీ గారు మన తెలంగాణ ప్రాంతానికి అడుగుపెట్టిన శుభ సందర్భంగా మనం అంతా సంతోషంగా ఉన్నాం. మనకి ఇచ్చిన హామీలన్నీ ఆయన నెరవేరుస్తారని నాకు సర్వశక్తులు ఆయన నెరవేరుస్తారని నేను ఆరాధిస్తున్నాను. మోదీ గారు చేసిన పనులకు మనం ఎంతో రుణపడి ఉండాలి ఆయనకి. ఆయన మన జీవితాల్లోంచి ఒక క్షణమైన ఆయనకు ఆధారపోయాలి, ఆయన ఇంకా బతకాలి, ఇంకా నూరేళ్ళు చక్కగా చేయాలి అని. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళదే నడవాలి, వాళ్ళదే గెలవాలి, వాళ్ళే ఉండాలి, వాళ్ళ కుటుంబమే నడపాలి అనుకుంటున్నారు. కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు. శ్రీరాముని దయ వల్ల అయోధ్యని నిర్మించిన ఆ మహానుభావుడు ఇదంతా తెలంగాణ నిర్మించడానికి ఆయన సర్వశక్తుల ఆయన ఆ శక్తి అంతా దారబోసి చేస్తున్నాడంటే అది చాలా గొప్ప విషయం. తన కుటుంబాన్ని, తన పరివారాన్ని, తన బంధువులను కూడా చూసుకోకుండా మన దేశమే తన బంధువులుగా భావించి ఆయన చేస్తున్నారు. కాబట్టి చాలా వందనాలు మోదీ గారు. అవన్నీ చూస్తున్నారు ఆయన, అవన్నీ చూస్తున్నారు కాబట్టి తెలంగాణలో మన బీజేపీ వస్తే ఇవన్నీ సాధ్యమవుతాయి, లేకుంటే అసాధ్యం. లేకుంటే జిహాదీలు మన పిల్లలకి, ఆడపిల్లల బతుకులకి నాశనం చేయడానికి చూస్తున్నారు. అది జరగకుండా ఉండాలంటే మనం కూడా మన హిందుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే మనం అంతా బీజేపీకి సపోర్ట్గా ఉండండి. ఆయన మోదీ గారికి సహకరించండి. మోదీజీకి బలం, మోదీజీ దేశం కోసం, మోదీ కోసం మనం అలా నినాదాన్ని చేస్తూ ముందుకు నడవండి. అదే మన కర్తవ్యం, ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యం. జై బీజేపీ, జై శ్రీరామ్. అందరికీ మన తెలంగాణలో మోదీజీకి వచ్చిన భవ్యంగా మనం వెల్కమ్ చేసుకున్నాము. ఈ మధ్య మన రేవంతుద్దీన్ గారు చాలా ఎక్కువ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన ఇక్కడ తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో లవ్ జిహాద్ చాలా ఎక్కువ అవుతుంది. అది మనము ఆపాలంటే ఖచ్చితంగా మన తెలంగాణలో నెక్స్ట్ 27లో బీజేపీ గవర్నమెంట్ రావాల్సిందే. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై హింద్. ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఏ నిధులైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మనకి అని చెప్పదు. కానీ ప్రతిసారి మేమే చేస్తున్నాం ఏదైనా. ఇప్పుడు గాంధీల పేర్లే ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ప్రతి దానికి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకున్న, ఒక స్టేడియం తీసుకున్న, ఏది తీసుకున్నా గాంధీ పేర్లే ఉన్నాయి. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఇస్తుంది మనకి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు నిధులు అందుతున్నాయి. అవి మేము ఇస్తున్నాము అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడు వీళ్ళు మన దేశంకి మంచి చేస్తారు. ఇప్పటి వరకు అయితే 60 సంవత్సరాలు వాళ్ళు పాలించిన 60 సంవత్సరాలు మనకి ఎటువంటి మంచి చేయలేదు. ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చూస్తాము. బండి సంజయ్ గారు సీఎం అవుతారు. జై బీజేపీ, జై తెలంగాణ, భారత్ మాతాకి జై, వందే మాతరం. 100% ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ని చూసినారు జనాలు, కాంగ్రెస్ని చూసినారు. కాబట్టి ఈసారి బీజేపీకి ఖచ్చితంగా బెంగాల్ అటువంటిది ఎంత క్రిటికల్ ఉన్నది వచ్చింది. ఇది ఖచ్చితంగా సునాయాసంగా గెలుస్తుందని అనుకుంటున్నాను. अपन पूरे जितने भी है हिंदू, मुसलमान, सिख, ईसाई पूरे मिलके भाजपा पार्टी को लेके आके तेलंगाना को मस्त एक मजबूत सरकार होना अपन को, ठीक है. जय तेलंगाना. अपने स्टेट में तेलंगाना बीजेपी आई तो बहुत अच्छा डेवलप होएगा, बहुत अच्छे काम करेंगे. हर ये अपने तेलंगाना में नहीं, हर देश में अपने बीजेपी आना ज़रूरी है. देश को बचा सकते, देश को आगे लेके जा सकते, देश को अच्छा डेवलप कर सकते. बीजेपी आना जरूरी है. बीजेपी पार्टी और मोदी सरकार बहुत अच्छा काम कर रही है. जो कांग्रेस पार्टी है ना, वो सीएम भी रेवंत रेड्डी कुछ काम नहीं कर रहा. रेवंत रेड्डी कुछ काम कर रहा नहीं, पूरा बेकार है रेवंत रेड्डी. 6 हामी दिया, 6 हामी अब तक एक भी नहीं करा. बेकार है रेवंत रेड्डी. बीजेपी आना है बस. है कि विदेशी आइटम से कम खरीदना, अपना इंडिया का मैन्युफैक्चर है, इंडिया का मैन्युफैक्चर खरीदो. उसकी वजह से और जो हर चीज़ है अभी बाहर की तंगाई से जो चल रही है, गैस है, पेट्रोल है, हर चीज़ को मतलब थोड़ा कम खर्च करो. और जो तेल खाने का है उसको भी हर चीज़ को घर में कम यूज़ करना, क्योंकि गैस वो तेल बाहर का जो खाते हैं अपन, उससे ज़्यादा हर चीज़ को हार्ट अटैक है, हर बीमारी ज़्यादा होती है. उसके लिए तेल थोड़ा कम खाना चाहिए. तेल जितना हो सके उतना कम यूज़ करो.
जिसके लिए अपने को भी बाहर से जो खरीदना पड़ रहा है, इसके लिए सब हर चीज़ का रेट बढ़ रहा है। बाहर जो यूज चल रहा है उससे अपने को तंगी आ रही। जो इंडिया की जो यूज है वो हर चीज़ अपनी यूज़ करो, जो इंडिया की मैन्युफैक्चर है वो इंडिया की यूज करो बस। थैंक यू। यूपी से है, अब की बार तेलंगाना में बीजेपी सरकार। अभी इधर ही रहते हैं आप यूपी? हाँ, इधर ही रहते हैं हम, एक 5-6 साल से इधर ही हैं हम। हाँ, अब में भी योगी सरकार है ना? यूपी में योगी गवर्नमेंट है ही है, 10 साल होने गया। यूपी, राजस्थान, अभी बंगाल में आया, असम, पांडिचेरी में आएगा। और पंजाब, मुंबई, अभी तेलंगाना का नंबर है। इधर भी बीजेपी सरकार आता। सरकार 100% बीजेपी आएगा। कैसा आएगा इधर बीजेपी? 100% बीजेपी तेलंगाना। को सबको अच्छा बनाना है, वेरी गुड। गरीब को अच्छा बनाएगा तो हम भी जिताएंगे उसको। मोदी को जिताना है, मोदी को చెప్పండి మీకు మోడీ సభ వచ్చారు కదా, ఎట్లా అనిపించింది? ప్రసంగం ఏ విధంగా ఉంది? మోడీ గారు వచ్చేసిన తర్వాత అతన్ని చేసిన అభివృద్ధి పనులన్నీ కొత్తగా వచ్చేసినటువంటి RRR కానీ ఆ రోడ్ల గురించి కానీ ఇక్కడ మంచిగా చేసినామంటని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏమి కావాలన్నా మన తెలంగాణ మనకు అందుబాటులో ఉంటుంది. మేము పైనుంచి ఇట్లా సర్కారు మేము తెలంగాణకు హామీలు చేస్తామంటని చెప్పి హామీలు ఇచ్చేసాడు. వచ్చేసారి గిట్ట బీజేపీ కంపల్సరీగా కాషాయం జెండాలు ఎగురుతాయంటని చెప్పేసి తెలంగాణ గడ్డ మీద ఎగురుతాయంటని చెప్పేసి చెప్పడం జరిగింది. అది పాటిస్తామంటని చెప్పేసి మా బీజేపీ తరఫున మా కార్యకర్తలు మేము అందరం కలిసికట్టుగా పని చేస్తామంటని చెప్పేసి గిట్ట మేము గిట్ట సార్కు హామీ ఇస్తున్నాం. జై మోడీ ప్రసంగం ఏ విధంగా అనిపించింది? ఎట్లా ఉంది? అంటే జోష్ నింపిందా లేదా? అసలు తెలంగాణలో నెక్స్ట్ టైం కూడా గవర్నమెంట్ వస్తుందని చెప్తుంది. We are very much excited to on his visit. మన మోదీజీ గారు హైదరాబాద్ రావడము తెలంగాణ ప్రజలకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఈసారి కూడా ఇక్కడ తెలంగాణలో బీజేపీ రావాలని ఈ ప్రజల్ని చూస్తుంటేనే మాకు ఆ యొక్క రిజల్ట్ అర్థమవుతుంది. సో హోప్ఫుల్లీ దిస్ టైమ్ బీజేపీ విన్స్ ఇన్ తెలంగాణ అండ్ సనాతన ధర్మంని నిలబెట్టే మోదీజీకి ఖచ్చితంగా గెలుపు రావాలని మేమందరము కోరుకుంటున్నాం. మన హిందూ ధర్మాన్ని కాపాడే మనిషి కాబట్టి సో డెఫినెట్లీ వి ఆల్ ప్రే ఫర్ హిస్ గుడ్ లక్ అండ్ విన్. అసలు జోష్ నింపిందా లేదా? एकदम फुल 100% एनर्जेटिक ఉంది. नो डाउट अबाउट इट. बंगाल ఏంది, నెక్స్ట్ తెలంగాణ. భారత్ మాతా కీ జై. జై హింద్, జై భారత్. మోడీ స్పీచ్ విన్నారా మీరు? అందరికీ తెలుగులో చెప్పాలా? అందరికీ నమస్కారం అండి. మోదీ స్పీచ్ విని వస్తున్నా, చాలా మంచిగా చెప్పిండు. నెక్స్ట్ టైం తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని నమ్మకం ఇచ్చిండు అందరికీ. అందరు బీజేపీ కార్యకర్తలు కష్టపడంగా పని చేసి అది ఎట్లాగో బీజేపీ రావాలని చూడాలి. అందరు ప్రజలు కలిసి ఓట్ వేయాలి బీజేపీకి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.